ఎవరో తలుపు దబదబ బాదుతున్న చప్పుడు. అప్పటికే పూజ గదిలో ఉన్న ముగ్ధ తండ్రి వెళ్లి తలుపు తీశాడు. ముగ్ధ బయటకు వచ్చింది. తమ్ముడు లేచాడు. ఎదురుగా పోలీసులు. ఎవరు మీరు? మీకేం కావాలి? ముగ్ధ తండ్రి అడిగాడు. మీ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాం, జర్దార్ చెప్పాడు. చూడు బాబు, మీరు తప్పు అడ్రస్కి వచ్చారు. మా అమ్మాయి అలాంటిది కాదు. మీరు పొరపడి వచ్చారు అన్నాడు ముగ్ధ తండ్రి. వారెంట్తో వచ్చాం అంటూ పోలీసుల వైపు తిరిగి సైగ చేశాడు జర్దార్. పోలీసులు బేడీలు తీశారు. భీతావహారిణి అయింది. బలవంతంగా ఒక చేతికి బేడీలు వేశారు. ఒక్కసారిగా కింద కూలబడిపోయాడు ముగ్ధ తండ్రి. ఆ దృశ్యం చూసి తమ్ముడు, అక్క అంటూ అరుస్తున్నాడు. చుట్టుపక్కల వాళ్లు వింతగా చూస్తున్నారు. ముగ్ధను జీపులోకి నెట్టారు. అలానే స్థాణువైంది ముగ్ధ. జీపు కదులుతుండగా పరిగెత్తుకు వచ్చింది పూర్ణిమ. అప్పటికే జీపు కదిలింది. అయినా జీపు వెంట పరిగెత్తింది. కన్ను మూసి తెరిచేలోగా ఒక మహావిషాదం. కళ్ల ముందే జరిగిన దారుణం. పూర్ణిమ రోడ్డు మధ్యలో మోకాళ్ల మీద కూలబడిపోయింది. ఇప్పుడు తనేం చేయాలి? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలా? కార్తికేయ ఫోన్ నంబర్ లేదు. శ్రీనివాస్ నంబర్ కూడా లేదు. సడన్గా ముగ్ధ తండ్రి గుర్తొచ్చాడు. వెనక్కి పరిగెత్తింది. అప్పటికీ అతనికి శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. అలాగే ఉన్న పలంగా డాక్టర్ దగ్గరికి పరిగెత్తింది. శ్రీనివాస్ చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు. లక్ష్మి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. కేవలం తనను కాపాడడం కోసమే ఆమె బలైంది. తనే టార్గెట్. కానీ అమాయకురాలు బలైంది. మరోవైపు ముగ్ధ పరిస్థితి. కపర్దికి ఫోన్ చేశాడు. సెల్ రింగ్ అవుతోంది. కానీ లిఫ్ట్ చేయడం లేదు. చిన్న అనుమానం క్రమక్రమంగా పెరిగి పెద్దవసాగింది. రాత్రి నుంచి గంటకోసారి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. కపర్ది మాట్లాడుతూనే ఉన్నాడు. ఇప్పుడేమైంది? కళ్ళు తెరిచాడు కపర్ది. తలంతా దిమ్ముగా బరువుగా ఉంది. తను చిన్న గుడిసెలో ఉన్నాడు. అది పాడుపడిన గుడిసె. చుట్టూ ఎవరూ లేరు. లీలగా రాత్రి జరిగిందంతా గుర్తొస్తోంది. ప్లాండ్గా తనని కిడ్నాప్ చేశారు. ఎదురుగా గొర్రెల కాపరి. తలను రుద్దుకుంటూ సెల్ కోసం చూశాడు. జేబులోనే ఉంది. కాల్ లాగ్ చూశాడు. రాత్రి బాస్ నుంచి వచ్చిన కాల్స్ ఉన్నాయి. ఒక్కో కాల్ 3 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు మాట్లాడినట్టు తెలుస్తోంది. తన సెల్ నుంచి ఎవరు మాట్లాడినట్టు? 5 నిమిషాల క్రితం బాస్ మిస్డ్ కాల్. వెంటనే కాల్ చేశాడు. ఏమైంది కపర్ది? ఆర్ యు ఆల్ రైట్? ముగ్ధ క్షేమమే కదా? ఆదుర్దాగా అడిగాడు. సారీ సార్, నేను ముగ్ధగారి దగ్గరికి వెళ్ళలేదు అంటూ రాత్రి జరిగిందంతా చెప్పాడు. శ్రీనివాస్కు నమ్మశక్యంగా అనిపించలేదు. తన గొంతుతో తన అసిస్టెంట్ గొంతుతో తనతో మాట్లాడింది ఎవరు? ఎందుకు ఇదంతా చేసినట్టు? కపర్ది, నువ్వు వెంటనే ముగ్ధ దగ్గరికి వెళ్ళు. ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చేస్తుండు, క్విక్ అన్నాడు శ్రీనివాస్. కార్తికేయ ముందు గోడకు పెద్ద స్క్రీన్ ఉంది. హైదరాబాద్, ముంబై, బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ లాంటి నగరాలకు ఆ స్క్రీన్ మీద ఎర్ర రంగు మార్కర్ గుర్తులున్నాయి. ఏ క్షణమైనా ఆ నగరాల్లో విధ్వంసం జరగవచ్చు. గోకుల్ చాట్, పార్లమెంటుపై దాడి ప్రయత్నం, 26/11, నిన్నటికి నిన్న దిల్సుఖ్ నగర్. ఉగ్రవాదులు తమ ఆధిక్యాన్ని చూపుతూనే ఉన్నారు. ఈసారి దాడి లక్ష్యం వేరే. మోహనను పట్టుకుంటే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లభించదు. మోహనను ఢిల్లీ రప్పించాలి. కార్తికేయ ఆలోచనలు పూర్తి కాకముందే శ్రీనివాస్ నుంచి ఫోన్. సారీ కార్తికేయ గారు, వన్ బ్యాడ్ న్యూస్. ముగ్ధను పోలీసులు తీసుకువెళ్లారు. పోలీసులంటే వాళ్ళు నిజమైన పోలీసులు కారు. అన్ని పోలీస్ స్టేషన్లలో ఎంక్వైరీ చేశాను. ఇది మోహన పని అని అనుమానం. ఇప్పుడే మా అసిస్టెంట్ ముగ్ధ వాళ్ళింటికి వెళ్ళాడు అంటూ రాత్రి జరిగిన విషయం చెప్పాడు. కార్తికేయ అలానే ఉండిపోయాడు. తన ప్రాణాన్ని తీసుకువెళ్లారు. తన శ్వాసను బంధించారు. కేవలం తనను ప్రేమించినందుకు ముగ్ధ ఇన్ని కష్టాలు పడుతోందా? ఐఎమ్ సారీ ముగ్ధ, నుదురు మీద కొట్టుకున్నాడు. శ్రీనివాస్, మీరో పని చేయండి. ముగ్ధ వాళ్ళ నాన్నగారి పరిస్థితి ఎలా ఉందో కనుక్కోండి. అక్కడ పూర్ణిమ అని ముగ్ధ ప్రాణ స్నేహితురాలు ఉంటుంది. దయచేసి ఆ ఫోన్ నంబర్ నాకు వెంటనే పంపించండి. వాళ్ళ ఫ్యామిలీకి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ప్లీజ్. షూర్, మీరేమి కంగారు పడకండి. నేను పూర్ణిమ ఫోన్ నంబర్ వెంటనే పంపిస్తాను చెప్పాడు శ్రీనివాస్. పూజలు లేని గుడిలా ఉంది. పూజారి లేని కోవెలలాగా ఉంది. మంచం మీద ముగ్ధ తండ్రి, దిగులుగా తమ్ముడు. ఆ ఇంటికి మరో ముగ్ధ అయింది పూర్ణిమ. తండ్రికి ధైర్యం చెబుతోంది. తమ్ముణ్ణి ఓదారుస్తోంది. దుఃఖాన్ని దిగమింగుతూ పైకి గంభీరంగా ఉంది. పుట్టి బుద్ధరిగాక దేవుడి గుడిని వదిలి బయటకు వచ్చింది పూర్ణిమ. హాల్లో ఉన్న ల్యాండ్ ఫోన్ రింగ్ అయింది. పరిగెత్తుకు వెళ్ళి రిసీవర్ లిఫ్ట్ చేసింది. నేను కార్తికేయను. వేల సంవత్సరాల దిగులు ఒకే ఒక్క క్షణంలో తొలగినట్టు, ఒక గంధర్వ గానం ఓదార్పు రాగమై వినిపించినట్టు. నేను
పూర్ణిమను గొంతు వణుకుతుండగా అంది. తెలుసండి, ముగ్ధ మీ గురించి ఎప్పుడూ చెబుతుండేది. ఇప్పుడు ముగ్ధ నాన్నగారికి ఎలా ఉంది? కార్తికేయ మాటలకు పలకరింపుగా గొంతు గాద్గదికమైంది. వాళ్ళని నేను చూసుకుంటాను. ముగ్ధను ఎలాగైనా మీరే కాపాడాలి. నా ప్రాణాన్ని నేను కాపాడుకోలేనా? ఆ ఒకే ఒక్క మాట పూర్ణిమకు అమృతప్రాయమైంది. ముగ్ధ కార్తికేయను ఎందుకింత గాఢంగా ప్రేమిస్తోందో అర్థమైంది. కార్తికేయకు ఇప్పుడు రిలాక్స్గా ఉంది. పూర్ణిమతో మాట్లాడాక కొద్దిగా కుదుటపడ్డాడు. ముగ్ధ నాన్నగారి గురించి ఆందోళన తగ్గింది. అప్పుడే సెల్ రింగ్ అయింది. ఆన్ బటన్ నొక్కి హలో అన్నాడు. నేను ముగ్ధను. ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు. ముగ్ధ గొంతులో కంగారు. వెనుక రైల్వే అనౌన్స్మెంట్, రైళ్ల శబ్దాలు. పూజ గదిలోకి అడుగు పెట్టాడు కార్తికేయ. ఒక దివ్యత్వం ఆ గదిని దేవలోకంగా మార్చినట్టు, మహాద్వారాలు తెరుచుకున్నట్టు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం. పూజ గదిలో మహామాన్వితమైన మాన్వి ఖడ్గం శత్రు సంహారానికి ఆయత్తమైనట్టు. 2 చేతులు జోడించాడు కార్తికేయ. దేవుడా, నువ్వున్నావని, నీ ఉనికి నిజమని, శిష్ట రక్షణకు దుష్ట శిక్షణకు అవతరిస్తావని నమ్మేవారి కోసం, ధర్మ సంస్థాపన కోసం మళ్ళీ అవతరించు. ఆ ఖడ్గంలోని దివ్యశక్తి కార్తికేయలోకి ప్రవేశించినట్టుగా చిన్న గగుర్పాటు. పార్లమెంటుకు కూతవేటు దూరంలో 4 వ్యక్తులు కలుసుకున్నారు. ఒకతను చిత్తు కాగితాలు ఏరుకునేవాడి వేషంలో, మరొకతను ముంత కింద పప్పు అమ్ముకునేవాడు, ఇంకో అతను ఫ్లాస్క్లో టీ అమ్ముకునేవాడు, 4గో అతను ముష్టివాడు. ఈ 4 ఒక్క దగ్గర చేరారు. అప్పుడప్పుడు ఎవరి పని వారు చేస్తున్నారు. చిత్తు కాగితాలు ఏరుకుంటూనే మాట్లాడుతున్నాడు. అతని పేరు యాహ్యా ఖాన్. భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చి భారత జవాన్లను దొంగ దెబ్బతీసే ప్రయత్నం చేసి భారత జవాన్ల విశ్వరూపం చూసి పారిపోయాడు. కరడుగట్టిన ఉగ్రవాది. 2 అతను ఒకప్పుడు ఉగ్రవాద సంస్థల్లో పనిచేసి అక్కడ ఆయుధాలు దొంగిలించి పారిపోయాడు. 3 అతను బాంబులను అమర్చడంలో ఎక్స్పర్ట్. 4గో వ్యక్తి ఖాసిం. 3 వంక చూసి చెప్పాడు ఖాసిం, మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇండియన్ పోలీస్ని, ఢిల్లీ పోలీస్ని తక్కువ అంచనా వేయకూడదు. ఇప్పటి వరకు అవినీతిపరుల లిస్టులో ఉన్న ఎంపీలు ఎవరనేది ఆరా తీయాలి. డబ్బుతో వాళ్ళని కొనేయాలి. ఎవరు ఎలా మన దారికి వస్తారో అలా వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవాలి. ఢిల్లీ నగరం బాంబుల మోతతో దద్దరిల్లిపోవాలి. ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వం మీద విరుచుకుపడాలి. అదే సమయంలో హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగుళూరులలో బాంబ్ బ్లాస్టులు జరగాలి. ఒకచోట పరిశోధన పూర్తి కాకుండానే పోలీసులను మరో చోటికి పరిగెత్తించేలా చేయాలి. దేశం అల్లకల్లోలం కావాలి. రాష్ట్రపతి పాలన వచ్చేలా చేయాలి. అదే సమయంలో భారత రాష్ట్రపతిని, దేశ ప్రథమ పౌరుడిని, 2 దేశ ప్రధానులను ఎలా ఈ లోకం నుంచి పంపించేశామో అలా. మిగతా 3 ఒక్క క్షణం వణికిపోయారు. ఇది సాదాసీదా విషయం కాదు. కసబూరి కళ్ళ ముందు కనపడుతూనే ఉంది. ఇది సాధ్యమయ్యే విషయమేనా? యాహ్యా ఖాన్ అడిగాడు తడారిన గొంతును తడుపుకుంటూ. సాధ్యం చేయాలి. ఇది మోహన మేడం స్కెచ్. ఎక్కడ ఫెయిల్ అవడానికి అవకాశం లేదు అని ఆగి, మనం అనుకున్నది అనుకున్నట్టు పూర్తయితే ఈ దేశానికి రూలర్ మోహనాజీ. మిగతా 3 మౌనంగా ఉండిపోయారు. కొద్దిసేపు ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నట్లు నటించారు. ఇంతకీ మోహనాజీ ఢిల్లీ ఎప్పుడొస్తున్నారు? 3 అడిగారు. ఈ పాటికి ఢిల్లీలో అడుగుపెట్టి ఉండాలి, ఖాసిం చెప్పాడు. ఢిల్లీ రైల్వే స్టేషన్. హైదరాబాద్ నుంచి వచ్చిన రైలు ఢిల్లీ స్టేషన్లో ఆగింది. దిక్కులు చూస్తూ దిగింది ఆ అమ్మాయి. కొంగును భుజాల మీదుగా కప్పుకుంది. మొహమంతా చెమట పట్టి ఉంది. చేతిలో ఏమీ లేదు. భయంగా చూస్తోంది. ముగ్ధ ఆ పిలుపు వినగానే తల తిప్పి చూసింది. తన వెనుకే కార్తికేయ. కొద్ది క్షణాలు అలానే చూస్తుండిపోయింది. తన వైపు పిచ్చి చూపులు చూస్తున్న ముగ్ధను చూసి షాక్ అయ్యాడు. ముగ్ధ, ఆర్ యు ఆల్ రైట్? ముగ్ధ భుజాలు పట్టుకుని అడిగాడు. వెంటనే కార్తికేయను చుట్టేసి వెక్కి ఏడ్చేసింది. అది రైల్వే స్టేషన్ అన్న విషయం కూడా విస్మరించింది. కార్తికేయ ఆమె వేదనను ఆపే ప్రయత్నం చేయలేదు. ముగ్ధ తప్పించుకోవడం, హైదరాబాద్ నుంచి ఫోన్ చేయడం, ఢిల్లీ వస్తున్నానని చెప్పడం అన్నీ గుర్తొచ్చాయి. మన ఇంటికి వెళ్దాం పదా. ఆమె భుజాల చుట్టూ చేయి వేసి నడిపించుకుంటూ కారు దగ్గరికి తీసుకొచ్చాడు. సోఫాలో కూర్చున్నాడు కార్తికేయ. నేల మీద కూర్చొని తలను కార్తికేయ ఒడిలో పెట్టి అలానే ఉండిపోయింది. కార్తికేయ ముగ్ధ తల మీద చేయి వేశాడు. నాకెంత భయమేసిందో తెలుసా? మిమ్మల్ని చూడకుండానే చచ్చిపోతానేమో అనిపించింది. గట్టిగా పట్టేసుకుంది కార్తికేయను. అనునయంగా ఆమె తల మీద చేయి వేసి నేనున్నానుగా అన్నాడు. ఆ చేతిని
అలానే చేతిలోకి తీసుకుని పెదవులకు ఆంచుకుంది ముగ్ధ. నాన్నగారు ఎలా ఉన్నారో, అక్కడికి వెళ్ళాలంటేనే భయమేస్తోంది ముగ్ధ అంది. నాన్నగారిని, మీ తమ్ముడిని మీ ఫ్రెండ్ పూర్ణిమ చూసుకుంటోంది. నువ్వేమీ కంగారు పడకు అన్నాడు కార్తికేయ. ఇదంతా ఏమిటి? నా మీద ఎవరికి పగ? అసలు నేనేం చేశాను? ఇది యుద్ధం ముగ్ధ. ఈ యుద్ధంలో నిన్ను అస్త్రంగా వాడుకోవాలని చూశారు. నువ్వేమీ భయపడకు. మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తావా? ఎవరు? మీ ఢిల్లీ ఫ్రెండ్. నువ్వు నేను ఈరోజు ఇలా కలవడానికి కారణమైన ఫ్రెండ్. అప్పుడే మర్చిపోయావా? కార్తికేయ నవ్వుతూ అడిగాడు. లేదు, ఇప్పుడు నాకెవరిని కలవాలని లేదు. అతడి ఒడిలో తలపెట్టి కళ్ళు మూసుకుంది. కార్తికేయ ముగ్ధ ఇంటికి ఫోన్ చేశాడు. తండ్రితో, తమ్ముడితో, పూర్ణిమతో మాట్లాడింది. ముగ్ధ, నువ్వు కార్తికేయ గారి దగ్గరే ఉండు. సమస్యలు సాల్వ్ అయ్యాక వద్దు కానీ నాన్నగారి గురించి కంగారు పడకు. నేను చూసుకుంటాను. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు ముగ్ధ అంది. ఏయ్, మన మధ్య కృతజ్ఞతలేమిటి? నీకేనా, నాకు నాన్నగారా? పూర్ణిమ అంది. శ్రీనివాస్ దగ్గర నుంచి కార్తికేయకు ఫోన్ వచ్చింది. కార్తికేయ గారు, మోహన హైదరాబాద్లో లేదు. జర్దార్ కూడా కనిపించడం లేదు. బహుశా ఢిల్లీకి మకాం మార్చారని డౌట్. ముగ్ధ తప్పించుకుని ఢిల్లీ వచ్చిన విషయం తెలిసాక చెప్పాడు శ్రీనివాస్. ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవాలని పరితపించిన వాళ్ళు సమాధుల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. రాజ్యకాంక్షతో విర్రవీగిన నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు. రక్తపాతాన్ని సృష్టించిన ముష్కరులు మట్టిలో కలిసిపోయారు. 6 అడుగుల నేలలో చరిత్రహీనులుగా మిగిలిపోయారు. ఒక విధ్వంస రచనకు పథక రచన మొదలైంది. ఇది సూర్యోదయంతో మొదలై సూర్యాస్తమయంతో ముగిసే ధర్మయుద్ధం కాదు, రాక్షస యుద్ధం, అసురనీతి ఇక్కడ వికృత క్రీడగా మారింది. కార్తికేయ ఈ యుద్ధంలో ఒక్కడు, 1 మ్యాన్ ఆర్మీ. అతడే కృష్ణుడు, అతడే అర్జునుడు, భీష్మ ద్రోణాది వీరులు అతనే. అతని చేతిలోని మహామాన్వి ప్రళయకాల ఘోషతో శంఖం పూరిస్తోంది. వాణిజ్య నగరం, బాలీవుడ్ బాదుషాల చిరునామా, డబ్బావాలాల జీవితాల నుంచి, మురికివాడల బ్రతుకుల నుంచి, నేర ప్రపంచ మాఫియా మహాసామ్రాజ్యాల నుంచి, బిజినెస్ దిగ్గజాల నుంచి ఎందరెందరికో చిరునామాగా మారిన ముంబై నగరం. అక్కడ సినిమా షూటింగ్ సహజత్వానికి వ్యాపార రంగులు అద్దుతూ పెద్ద హీరో నటించే సినిమాకు క్లైమాక్స్ సన్నివేశం. 1,00,000కు పైగా జనం. వాళ్ళంతా జూనియర్ ఆర్టిస్టులు కాదు, కూలి జనం. సినిమాలో ఏ మూలో కనిపించాలని ఆశపడే జనం. సినిమాలో కీలకమైన సన్నివేశం. హీరోను కోర్టుకు తీసుకురావడం, జనం హీరో కోసం అక్కడికి రావడం, విలన్ బాంబులతో ఆ జనాన్ని చంపడం, హీరో తిరగబడ్డం. 4 వైపులా 4 కెమెరాలు. స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగం రెడీగా ఉంది. హీరో వచ్చాడు. అతన్ని కోర్టు లోపలికి తీసుకువెళ్తున్నారు. విలన్లు బాంబులు పెడుతున్నారు. ఈ విలన్లు మేకప్లో లేరు, సహజంగానే ఉన్నారు. విలన్ వేషాలు వేసే ఆర్టిస్టులు ఓ మూలన స్పృహ తప్పి పడి ఉన్నారు. యాక్షన్! బాంబులు పేలాయి. పెద్ద శబ్దం. శరీరాల్లోని భాగాలు గాల్లోకి ఎగిరాయి. మాంసపు ముద్దలు రక్తం ఓడుతున్నాయి. హాహాకారాలు. షూటింగ్ చూడ్డానికి వచ్చిన జనం ఎంత బాగా వచ్చిందో షాట్ అనుకునేలోగా విషయం అర్థమైంది. ఆ షూటింగ్ స్పాట్కు కూతవేటు దూరంలో నిజం కోర్టు ఉంది. అక్కడ బాంబుల దాడి కేసుల్లోని నిందితుల విచారణ జరుగుతోంది. మరో మార్గంలో తెచ్చుకున్న పర్మిషన్. డైరెక్టర్ షాక్ అయ్యాడు. హీరో స్థాణువయ్యాడు. ఇది రియల్ లైఫ్ కాదు, రియల్ లైఫ్. రిస్క్ చేసి వాళ్ళని కాపాడలేడు. ఈలోగా మరో బాంబు పేలితే బ్రేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్, సాడ్ న్యూస్. ప్రధాని హుటాహుటిన ముంబై బయలుదేరాడు. ప్రత్యేక విమానం ప్రధాని నివాసం నుంచి టేకాఫ్ తీసుకునేలోపు ఢిల్లీ విమానాశ్రయం సమీపంలో ఓ బాంబు పేలుడు జరిగింది. మరో 30 క్షణాల వ్యవధిలో ప్రధానికి వచ్చిన అత్యవసర సందేశం. బెంగుళూరులో బాంబు పేలుడు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రధాని పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. కార్తికేయ కిందికి వంగి షూలేస్ బిగించాడు. హోల్స్టర్లో రివాల్వర్ పెట్టుకున్నాడు. కిచెన్లో కాఫీ కలుపుతోంది ముగ్ధ. 2 కప్పుల్లోకి వంపి తీసుకువచ్చింది. 1 కప్పు కార్తికేయకిచ్చి మరో కప్పు తను తీసుకుంది. ఎక్కడికి వెళ్తున్నారు? అడిగింది ముగ్ధ. హైదరాబాద్, చెప్పాడు కార్తికేయ. హైదరాబాదా? నన్ను ఒంటరిగా వదిలి దిగులుగా అంది ముగ్ధ. రాత్రిలోగా వస్తాను. పోనీ మీ ఫ్రెండ్ని రమ్మని చెప్పనా? అడిగాడు కార్తికేయ. వద్దొద్దు, మీరు లేదా మీ జ్ఞాపకాలు ఎనఫ్ అంది ముగ్ధ. ఓకే అని ఆగి తన హోల్స్టర్లో ఉన్న రివాల్వర్ ముగ్ధ చేతికి ఇచ్చాడు. భయంగా చేతిని వెనక్కి లాక్కుంది. భయపడకు,
ఏ క్షణమైనా ఆ మోహన నిన్ను టార్గెట్ చేయొచ్చు. జర్దార్ నీ మీద అటాక్ చేయొచ్చు. ఇది కేవలం ఆత్మరక్షణ కోసమే. నాకు రివాల్వర్ పట్టుకోవడమే రాదు. ఎలా నన్ను నేను రక్షించుకోగలను? సింపుల్. నీ దగ్గరికి రాగానే పాయింట్ బ్లాక్ రేంజ్లో ఇలా ట్రిగ్గర్ నొక్కు. ఎలా ట్రిగ్గర్ నొక్కాలో చూపించాడు. ఇవేమీ వద్దు. తలుపులు లాక్ చేసుకుని ఉండిపోతాను చెప్పింది ముగ్ధ. మరేం పర్లేదు అని ఆమె చేతిలో రివాల్వర్ పెట్టాడు. ట్రావెల్ ఆఫీస్కు ఫోన్ చేసి హైదరాబాద్ ఫ్లైట్ టికెట్ కన్ఫర్మేషన్ అడిగాడు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ముంబై వెళ్లే ఫ్లైట్ ఎక్కాడు కార్తికేయ. ముంబై. సినిమా హీరో, నిర్మాత, దర్శకుడు కార్తికేయ నలుగురున్నారు. అప్పటికే విచారణ మొదలైంది. ముంబై పోలీసులు రంగంలోకి దిగారు. కార్తికేయ హీరో వైపు తిరిగాడు. సార్, మీరంటే నాకు అభిమానమే. మీ లక్షలాది అభిమానుల్లో నేను ఒకడిని. కానీ బాంబ్ బ్లాస్ట్లో చనిపోయిన వారిని కాపాడే ప్రయత్నం చేయలేకపోయారు. ఎంతమంది చనిపోయారో లెక్కించడానికి మనుషుల శవాలు లేవు. విడిభాగాలే ఉన్నాయి. వేల చేతులు, వందల మొండాలు, కాళ్ళు. హీరో తలదించుకున్నాడు నిజాయితీతో. క్షమించండి, మిమ్మల్ని హర్ట్ చేయడం నా ఉద్దేశం కాదు. కానీ ఈ దాడిలో చనిపోయిన వారికి ఎవరు సమాధానం చెబుతారు? సమాధానం ఎవరి దగ్గర లేదు. ఓకే, పరిశోధన చేయడానికి రాలేదు. మరో బాంబు దాడి జరగకుండా చూడ్డానికి వచ్చాను. ఈ క్లైమాక్స్ 4 కెమెరాలతో షూట్ చేశారుగా, ఆ ఫుటేజ్ నాకు కావాలి వెంటనే. ప్రీవ్యూ థియేటర్. రష్ చెక్ చేస్తున్నారు. కెమెరా క్లోజ్ యాంగిల్లో బాంబులు పెడుతున్న ఆర్టిస్ట్ దగ్గర జూమ్ చేశారు. ఆ ఆర్టిస్టుకు దూరంలో ఒక కారు దగ్గర ఓ వ్యక్తి. జూమ్ చేశారు. ఆ వ్యక్తి జర్దార్. కారు మీద స్టిక్కర్. ఇంకా జూమ్ చేశారు. హోటల్ రెడ్ వ్యూ అన్న స్టిక్కర్. హోటల్ రెడ్ వ్యూ 6వ అంతస్తులో రూమ్ నంబర్ 613. జర్దార్ లిఫ్ట్ ఉందన్న విషయం మర్చిపోయి మెట్ల మీదుగా పైకి వగరుస్తూ వచ్చాడు. ముంబై పోలీసులన్నా భయం లేదు. కానీ కార్తికేయ అంటే అతనికి ఒంట్లో చెమటలు పడతాయి. మోహన మేడం మరీ చెప్పింది కార్తికేయ విషయంలో కేర్ఫుల్గా ఉండమని. ఇప్పుడు తనేం చేయాలి? మోహన మేడంకి ఫోన్ చేయడానికి వీల్లేదు. తను చేసే వరకు ఎవరూ తనకు ఫోన్ చేయకూడదని స్ట్రిక్ట్గా చెప్పింది. కార్తికేయ అసాధ్యుడు. అతడిక్కడికి వచ్చేలోగా తను తప్పించుకోవాలి. కార్తికేయ హోటల్ రెడ్ వ్యూ దగ్గరికి వచ్చాడు. జర్దార్ తన అసలు పేరుతో రూమ్ బుక్ చేయడని తెలుసు. సింగిల్గా హోటల్లో దిగిన వారి వివరాలు సేకరించాడు. ఆ హోటల్లో సీసీ కెమెరాలు అడుగడుగునా ఉన్నాయి, హోటల్ గదుల్లో మినహాయించి. ఆ విషయాన్ని కార్తికేయ నోటీస్ చేశాడు. హోటల్ చుట్టూ పరిశీలించాడు. జర్దార్ ఎటువైపు నుంచి పారిపోయే అవకాశాలు ఉన్నాయో చెక్ చేశాడు. జర్దార్ని పట్టుకోవాలంటే ఒకే ఒక మార్గం. హోటల్లో ఉన్న పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళాడు. స్పెషల్ అనౌన్స్మెంట్ చేయించాడు. ముంబై బాంబ్ బ్లాస్ట్తో సంబంధం ఉన్న క్రిమినల్ మన హోటల్లోకి ప్రవేశించినట్టు నిఘా వర్గాలు కనిపెట్టాయి. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. దయచేసి ఎవరూ మీ గదుల్లో నుంచి బయటకు రావద్దు. పోలీసులు మీ దగ్గరకు వచ్చినప్పుడు సహకరించండి. హోటల్ మొత్తం మార్మోగింది. పుట్టలో ఉన్న పామును బయటకు రప్పించే ప్రయత్నం. ఖచ్చితంగా జర్దార్ పుట్టలో నుంచి బయటకు రాక తప్పదు. కార్తికేయ అనుమానం నిజమైంది. హోటల్లో ఉన్న జర్దార్ ఈ అనౌన్స్మెంట్ వినగానే కంగు తిన్నాడు. ఇప్పుడు కార్తికేయ ప్రతి గది వెతుకుతాడు. తను దొరుకుతాడు. దానికన్నా ముందే తను పారిపోవాలి. ముఖ్యమైనవి ఎయిర్ బ్యాగ్లో సర్దుకున్నాడు. అత్యవసర సమయంలో మింగాల్సిన సైనైడ్ పిల్తో సహా రూమ్ నుంచి బయటకు వచ్చాడు. ఎంత తెలివైన నేరస్తుడైనా ఎక్కడో తప్పటడుగు వేస్తాడు. కార్తికేయ సీసీ కెమెరాల వైపే చూస్తున్నాడు. చాలా స్క్రీన్స్ ఉన్నాయి. హోటల్కు వచ్చిన వాళ్ళు అనౌన్స్మెంట్ తర్వాత బయటకు రాలేదు. అలా వచ్చిన వ్యక్తి జర్దార్ మాత్రమే. 6వ అంతస్తులో నుంచి తన గది వెనుక వైపు నుంచి పైపు ద్వారా కిందికి దిగుతున్నాడు. అటువైపు వెళ్లాలంటే దారి ఏది అడిగాడు కార్తికేయ. కిచెన్ సెక్షన్కు వెళ్తుంది సార్ అంటూ తను కార్తికేయకు దారి చూపించాడు మేనేజర్. థ్యాంక్ యూ సార్. మా హోటల్ పరువు పోకుండా ఏమాత్రం గొడవ జరగకుండా డీల్ చేశారు మేనేజర్ అన్నాడు. ఇట్స్ ఓకే, కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. హోటల్లో దిగేవారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం అనుమానం కలిగినా వాచ్ చేయండి చెప్పాడు కార్తికేయ. తప్పకుండా సార్ అని కిచెన్ సెక్షన్ దగ్గర ఆగి, దీని వెనుక వైపుకు ఆ పైపు ఉంది సార్ చెప్పాడు. ఓకే, మీరు వెళ్ళండి. మీ హోటల్లోని కస్టమర్స్కు మీరు కలిగించిన స్వల్ప అసౌకర్యానికి సారీ డ్రింక్స్ అందచేయండి. నేరస్తుడు దొరికాడని చెప్పండి అంటూ వెనుక వైపుకు నడిచాడు. జర్దార్ జాగ్రత్తగా దిగాడు. చేతులు మంట పుడుతున్నాయి. ఎయిర్ బ్యాగ్ని భుజం నుంచి మార్చుకున్నాడు. చుట్టూ చూసి ఊపిరి పీల్చుకుని ఒక అడుగు ముందుకు వేశాడు. హలో ఫ్రెండ్, హౌ ఆర్ యూ? ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు జర్దార్. ఎదురుగా యమపాసానికి బదులు రివాల్వర్ పట్టుకున్న యమధర్మరాజులా కార్తికేయ. అదేంటి ఫ్రెండ్, లిఫ్ట్ ఉంది, మెట్లున్నాయి. ఇంత కష్టపడి పైపు ద్వారా పాక్కుంటూ
మరీ సినిమాలు ఎక్కువగా చూడొద్దు, ఓకే? మనం అలా నడుచుకుంటూ మాట్లాడుకుందామా? రివాల్వర్ని జర్దార్ కణతకు గురిపెట్టి అన్నాడు. జర్దార్ ఊపిరి బిగబట్టాడు. అయిపోయింది. తనేదైతే జరగకూడదని అనుకున్నాడో అదే జరిగింది. అతని చేయి సైనైడ్ పిల్ కోసం వెతుకుతోంది. ఆగాగు ఫ్రెండ్, సైనైడ్ పిల్ అవసరం నీకు రాదు అంటూ అతని మెడలో ఉన్న దారం లాంటి దాన్ని లాగాడు. దానికి సైనైడ్ పిల్లుంది. హోటల్ రిసెప్షన్కు ఫోన్ చేశాడు. రూమ్ నంబర్ 613 చెక్అవుట్ టైం ఎప్పుడు అని అడిగాడు. ఇంకా 1 అవర్ టైం ఉంది సార్. గ్రేస్ కూడా ఉంటుంది. కార్తికేయ గొంతు గుర్తుపట్టి చెప్పాడు. వెరీ గుడ్. తినడానికి ఏమైనా స్నాక్స్ పంపించండి. ఈ రూమ్లోని కస్టమర్ ఏం తింటాడో రూమ్ సర్వీస్కు బాగా తెలుసు. నాకు మాత్రం ఒక వేడి వేడి ఫిల్టర్ కాఫీ. ఆ బిల్ నాకు సెపరేట్గా పంపించండి అని ఫోన్ పెట్టేశాడు. రూమ్ నంబర్ 613. భూమి గుండ్రంగా ఉంటుంది జర్దార్. మళ్ళీ నీ గదిలోకి వచ్చావు. సరే, ఇప్పుడు చెప్పు, ఇంకా ఎక్కడెక్కడ బాంబులు పెడుతున్నారు? బాంబులా? బాంబులేమిటి? రెక్లెస్గా అన్నాడు జర్దార్. కార్తికేయ లేచాడు. కుర్చీకి తాళ్లతో కట్టేశాడు. టీవీ దగ్గరకు వచ్చాడు. అక్కడ డీవీడీ ప్లేయర్ ఉంది. తన చేతిలో ఉన్న డీవీడీని ఆ ప్లేయర్లో పెట్టాడు. జర్దార్, ఇందాక బాంబ్ బ్లాస్ట్ కేసులో సినిమా డైరెక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు అతను డీవీడీ ఇచ్చాడు. మంచి సినిమా అని చెప్పాడు. సెంటిమెంట్ సినిమా. టైంపాస్ కోసం తీసుకొచ్చాను. జర్దార్కు ఏదో అనుమానం. స్క్రీన్ మీద దృశ్యం మొదలైంది. 7 ఏళ్ల పిల్లాడు పోలియోతో ఉన్నాడు. ఆ పిల్లాడు వెనుక గోడకు తగిలించిన ఫోటోలో తండ్రి కొడుకుల ఫోటో. తండ్రి స్థానంలో జర్దార్. జర్దార్ సెంటిమెంట్ లేని మనిషి. నీకు 7 ఏళ్ల క్రితం పెళ్ళయింది. నీ భార్యను అనుమానంతో చంపేశావు. నీకో కొడుకు. వాడంటే ప్రాణం. కాశ్మీర్లో ఉంచి చదివిస్తున్నావు. నువ్వు చేసిన పాపాలకు వాడికి శిక్ష పడింది. పోలియోతో బాధపడుతున్నాడు. మరో 2 రోజుల్లో వాడికి ఆపరేషన్. నాకు నీలా కొన్నిసార్లు సెంటిమెంట్స్ ఉండవు. నువ్వెక్కడైతే బాంబులు పెడతావో ఆ ప్లేస్లో నీ బిడ్డను వదిలేస్తాను. సింపుల్. వద్దు, నా బిడ్డని చంపొద్దు. మీకేం కావాలో అడగండి. జర్దార్ భయంతో వణికిపోయాడు. గుడ్. బాంబులు ఎక్కడెక్కడ పెట్టారు? మీ స్కెచ్ ఏమిటి? చెప్పడం మొదలుపెట్టాడు. నిమిషాలు గడుస్తున్నాయి. అతను చెబుతున్న విషయాలు వింటూ ఉంటే తల తిరిగిపోతోంది. చివరి ప్రశ్న, ముగ్ధను ఎక్కడ బంధించారు? ఊహించని ఆ ప్రశ్నకు జర్దార్ షాక్ తిన్నాడు. కార్తికేయ దగ్గర దబాయించి లాభం లేదని తెలుసు. నిజంగా నాకు తెలియదు, జర్దార్ అన్నాడు. పోనీ కాసిం ఎక్కడున్నాడు? కార్తికేయ అడిగాడు. హైదరాబాద్ వెళ్ళిపోగానే అతనితో నాకున్న కాంటాక్ట్స్ తెగిపోయాయి. నీ బిడ్డను ఏం చేయాలని అనుకుంటున్నావు? సూటిగా అడిగాడు కార్తికేయ. ఆ ప్రశ్న జర్దార్కు సరిగ్గా అర్థం కాలేదు. అంటే లాయర్, పోలీస్, డాక్టర్, కలెక్టర్, పోనీ నీలా ఓ దేశద్రోహి? వద్దొద్దు, నా బిడ్డ ఈ తుపాకుల మధ్య బ్రతకూడదు వెంటనే అన్నాడు. మీ అమ్మ నాన్న కూడా నీలాగే కోరుకొని నిన్ను పెంచి ఉంటారు. తల దించుకున్నాడు జర్దార్. నిమిషానికి సగటున 2 ఉగ్రవాదులు, గంటకో మారణ హోమం సృష్టించే దేశద్రోహులు, 100 ఏళ్లు కూడా బ్రతకలేని ఆయుష్లో నిరంతరం తుపాకీ మోతల మధ్య ఉగ్రవాదం, మతోన్మాదం, తీవ్రవాదం, దేశద్రోహం. వీటి సహవాసంతో భయంతో బ్రతుకుతూ భయంలోనే చచ్చే బ్రతుకు. నీకు మాట ఇస్తున్నాను జర్దార్. నీ బిడ్డను దేశానికి పనికి వచ్చే సిపాయిగా నేను పెంచుతాను. నా బిడ్డగా చూసుకుంటాను. నీ ఆత్మ సంతోషించేలా. కానీ ఫ్రెండ్, నిన్ను మాత్రం చంపకుండా వదిలిపెట్టలేను. నా ముగ్ధను కిడ్నాప్ చేసినా క్షమించాను. కానీ ఎందరో అమాయకుల ప్రాణాలు తీశావు. కేవలం నీ ఒక్కగానొక్క బిడ్డ మీద మమకారంతో నిజం చెప్పావు. యుద్ధంలో కనికరం ఉండకూడదు. రాచపుండు సోకిన శరీరాన్ని నరికివేయక తప్పదు. జర్దార్లో ప్రాణభయం పోయింది. కన్నీళ్లు అతడి బుగ్గలను తడిపేస్తున్నాయి. కార్తికేయ ఎప్పుడైతే నీ బిడ్డను దేశానికి పనికి వచ్చే సిపాయిగా నేను పెంచుతాను, నా బిడ్డగా చూసుకుంటాను అన్నాడో అప్పుడే చచ్చిపోయాడు. అల్లా, నా తప్పులకు ప్రాయశ్చిత్తం లేదు. నా మరణం ఈ ప్రపంచానికి ఒక హెచ్చరిక కావాలి. ఒక దేవుడి దగ్గర నా బిడ్డ పెరిగే అవకాశం ఇచ్చిన నీకు కృతజ్ఞతలు. కళ్ళు మూసుకున్నాడు. కార్తికేయ వైపు తిరిగి అతని ముందు మోకాళ్ల మీద కూర్చొని, మిత్రమా, నీ పని కానివ్వు, సంకోచించకు. కానీ ఒక్క మాట, నీ తండ్రిని చంపేశాను అని నా బిడ్డకు చెప్పకు. కార్తికేయ జర్దార్ భుజం పట్టుకుని లేపాడు. ఒక మనిషి ఒకసారి చనిపోయిన మనిషిని మరోసారి చంపలేడు. నీ బిడ్డను అనాథని చేయను. ఇప్పుడు నిన్ను నమ్ముతున్నాను. ప్రభుత్వం దృష్టిలో, ఉగ్రవాదుల దృష్టిలో లెక్కల్లో చచ్చిపోయావు. నీ బిడ్డ దగ్గరికి వెళ్ళు. జర్దార్ కార్తికేయ పాదాల మీద పడ్డాడు. అతన్ని లేపి హత్తుకున్నాడు. దోస్త్, నేనల్లా సాక్షిగా నీకు మాట ఇస్తున్నాను. ఈ శరీరం నీది. నీకోసమే ఈ శరీరాన్ని కాపాడుకుంటాను. నీకోసమే ఈ ప్రాణాన్ని అంకితం చేస్తాను. అవసరమైతే బలి చేస్తాను. ఆ గదిలోకి అడుగుపెట్టిన మేనేజర్ ఆ దృశ్యం చూసి అలానే ఉండిపోయాడు. జర్దార్
ఒక్కో నిజం మనస్ఫూర్తిగా కార్తికేయకు చెబుతున్నాడు. జర్దార్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు కార్తికేయ ముందే తన ఫోన్ తీసి ముక్కలు చేశాడు. తన దగ్గరున్న బ్యాంక్ అకౌంట్ వివరాలు అందజేశాడు. ఆయుధాలు సరెండర్ చేశాడు. ఆ తర్వాత జర్దార్ ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. కానీ జర్దార్ చనిపోయిన విషయం, అతని డెడ్ బాడీ గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఉన్న సంగతి కాసింకి తెలిసిపోయింది. తెలిసిపోయేలా చేశాడు కార్తికేయ. మార్చురీలో అనాథ శవాలకు కొదువలేదు. ఒక మంచి పని కోసం, జర్దార్కు ప్రమాదం లేకుండా ఉండడం కోసం కార్తికేయ వేసిన ప్లాన్. ముగ్ధ తలుపులన్నీ వేసి తన గదిలోకి వచ్చింది. చీర అడుగున ఉన్న ఫాల్ని చేతిలోకి తీసుకుంది. ఆ ఫాల్లో సిమ్ ఉంది. దాన్ని తన సెల్లో పెట్టింది. ఓ నంబర్ డయల్ చేసింది. అది జర్దార్ నంబర్. ఎంత చేసినా నో రెస్పాన్స్. వెంటనే మరో నంబర్కి డయల్ చేసింది. అవతలి నుంచి ఓ గొంతు వినిపించింది. చెప్పండి మోహనాజీ, ఆ జర్దార్కి ఏమైంది? రింగ్ అవుతోంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. సారీ మ్యామ్, జర్దార్ని కార్తికేయ చంపేశాడు. ఇప్పుడే న్యూస్ తెలిసింది. డెడ్ బాడీ ముంబై జనరల్ హాస్పిటల్ మార్చురీలో ఉంది. హాస్పిటల్ చుట్టూ మఫ్టీలో పోలీసులున్నారు. అతని డెడ్ బాడీని మనం తీసుకురావడం కష్టం. షిట్, అయినా ఇప్పుడు చనిపోయిన వాడి డెడ్ బాడీతో మనకు పనేమిటి? టైం వేస్ట్. కాకపోతే జర్దార్ మన రహస్యాలు చెప్పి చచ్చాడా, చెప్పక చిత్రహింసలతో చచ్చాడా అన్నది పాయింట్. ఎందుకైనా మంచిది, నేను చెప్పినట్టు చేయండి అంటూ ఏం చేయాలో చెప్పసాగింది. అప్పుడే ఎవరో ఆ ఇంట్లోకి వచ్చిన అలికిడి. సెల్ ఆఫ్ చేసి తన ఒంటి మీద ఉన్న చీర విప్పేసింది. క్షణాల్లో జీన్స్లోకి మారింది. అప్పుడే ఆమె గది తలుపులు తెరుచుకున్నాయి. ఇద్దరు అపరిచిత వ్యక్తులు లోపలికి వచ్చారు. వాళ్ళ చేతుల్లో ఆయుధాలు. కన్ను మూసి తెరిచేలోగా టేబుల్ దగ్గరకు వెళ్ళి టేబుల్ మీద ఉన్న రివాల్వర్ని అందుకుని వాళ్ళ వైపు గురిపెట్టింది. ట్రిగ్గర్ నొక్కింది. ముగ్ధ స్థానంలో ఉన్న మోహన. అపరిచితులు ఆమె కేసి చూశారు. రివాల్వర్లో బుల్లెట్స్ లేవన్న విషయం వెంటనే అర్థమైంది. అంతే వేగంగా స్పందించి కుడికాలిని గాల్లోకి లేపింది. క్షణం ఆలస్యమైతే ఆ ఇద్దరిలో ఒకటి తల పగిలేదే. కానీ కార్తికేయ మెరుపు వేగంతో ఆ ఇద్దరిని వెనక్కి లాగాడు. మోహన తనను తాను బ్యాలెన్స్ చేసుకుంది. కార్తికేయ ఆ ఇద్దరిని వెళ్ళమన్నట్టు సైగ చేశాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. కార్తికేయ సోఫాలో కూర్చున్నాడు. మోహన వైపు చూశాడు. మోహన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. చాలా విచిత్రమైన పరిస్థితి. తనెవరినైతే తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడో ఆ వ్యక్తి రూపం కళ్ళెదురుగా ఉంది. కానీ ఆ వ్యక్తి తను ప్రేమించే మనిషి కాదు. తనెవరినైతే పట్టుకోవాలని ట్రై చేస్తున్నాడో, ఏ వ్యక్తి కోసం ఇంటర్పోల్ సైతం అన్వేషిస్తుందో ఆ వ్యక్తి తన కళ్ళకెదురుగా ఉంది. కానీ ఆ రూపం ఆ వ్యక్తిది కాదు. నమ్మశక్యంగా లేదు. మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది, నవ్వి అంది మోహన. ఒక్క క్షణం మోహన కేసి చూశాడు కార్తికేయ. మోహన ఫోటోని చూశాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు. కానీ మోహన రూపాన్ని కాదు. మోహన ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. చెప్పండి కార్తికేయ, ఏమాత్రం జంకు లేకుండా అంది. మీరు లొంగిపోవాలి అన్నాడు కార్తికేయ. చిత్రంగా చూసింది. ముగ్ధను ప్రాణంగా ప్రేమించే కార్తికేయ ముగ్ధ గురించి అడగకుండా తనను లొంగిపోమ్మని అడగడం. నేను లొంగిపోవడం కావాలా, ముగ్ధ ప్రాణాలతో కావాలా? మీరు లొంగిపోవడమే కావాలి. నా ముగ్ధను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు, నవ్వింది మోహన. నేను లొంగిపోతే నాకు పునరావాసం కలిగిస్తారా? నా తల మీద ఉన్న క్యాష్ రివార్డు నాకు ఇస్తారా? నన్ను జనజీవన స్రవంతిలో కలిపేస్తారా? ఇప్పటి వరకు మీ ప్రభుత్వాలు చేస్తున్న పనులు ఇవేగా. కార్తికేయ మాట్లాడలేదు. పూలందేవి అయినా, నక్సల్స్ అయినా, బందిపోట్లైనా ఎవరైనా లొంగిపోతే మీ ప్రభుత్వం గుర్తించి ఇచ్చే బంపర్ ఆఫర్. చెల్లున చర్నాకోళ్లతో కొట్టిన ఫీలింగ్ కలిగింది కార్తికేయకు. మోహన విమర్శిస్తున్నట్టుగా లేదు, వ్యవస్థలోని లోపాన్ని ఎత్తి చూపుతున్నట్టుగా ఉంది. బంపర్ ఆఫర్, ఈ పదం అతన్ని హంట్ చేస్తోంది. నేను మాట్లాడింది తప్పంటారా కార్తికేయ? కిడ్నాపర్ డిమాండ్ చేస్తే కష్టపడి పట్టుకున్న తీవ్రవాదులను విడుదల చేస్తారు. లొంగిపోతే పునరావాసం. నేను రాజకీయ నీతిశాస్త్రం చదువుకోలేదు. క్రిమినాలజీలో నాకే మాస్టర్ డిగ్రీలు లేవు. భారత్ శిక్షాస్మృతి గురించి, ఎవిడెన్స్ యాక్ట్ గురించి మీతో చర్చించడానికి నాకు లా పట్టాలేదు. కానీ ఈ వ్యవస్థలో చట్టంలో ఉన్న లోపాలు తెలిసిన క్రిమినల్ని. ఒక సాధారణ దొంగ మీద ప్రయోగించే థర్డ్ డిగ్రీ, ఒక మాఫియా డాన్ మీద, రాజకీయ నాయకుడి మీద, ఓ బిజినెస్ టైకున్ మీద ప్రయోగించే బలమైన పోలీస్ వ్యవస్థ మనకు ఉందా? ఉంటే నాలాంటి క్రిమినల్స్ ఎందుకు పుట్టుకొస్తారు? ఆర్డర్లీ వ్యవస్థ, పోలీసుల మీద పెత్తనం చెలాయించే రాజకీయ వ్యవస్థ. ఇది మీరు బ్రతుకుతున్న భారతం. అందుకే ఈ దేశాన్ని రాచరికం వైపు తీసుకువెళ్తాను. రూలర్ని అవుతాను. అప్పుడు మీలాంటి మేధావులు ఆకాశంలో ఉంటారు. కార్తికేయ
మోహన మాట్లాడే ప్రతి మాట విన్నాడు శ్రద్ధగా. రావణుడు ప్రతి నాయకుడైనా ధర్మాధర్మాల పరమార్థం తెలిసినవాడు. గుడిలో ఉంటే రాయి దేవుడవుతాడు, రోడ్డు పక్కన ఉంటే రాయిగానే ఉంటాడు. దేవుడి గుడిలో దేవుడిగా, రోడ్డు పక్కన రాయిగా అవి ఉండే స్థానాలే వాటి గొప్పతనాన్ని సూచిస్తాయి. మీలాంటి మేధావి నిజాయితీగా రాజకీయాల్లోకి వచ్చి వ్యవస్థను మార్చవచ్చు. ఇండియన్ పోలీస్ సర్వీస్, అడ్మినిస్ట్రేషన్ సర్వీస్, ఇలా ఎలాగైనా అనుకున్న గమ్యం సాధించవచ్చు. అందుకని లొంగిపోయి బుద్ధిగా స్కూలుకు వెళ్ళి చదువుకోమంటారా? రాజకీయ పార్టీ పెట్టి డబ్బులు వెదజల్లి ప్రభుత్వాలను కొనుక్కోమంటారా? అయినా ఇప్పుడు అన్ని దశలు దాటాను. ఏనుగును లొంగదీసుకోవాలని అనుకుంటే అంకుశమే కావాలి. అంకుశమే విధ్వంసం. మీరు నా దారికి అడ్డు రాకపోయి ఉంటే ఈ పాటికే ఈ దేశం మోహన దేశంగా మారి ఉండేది. మోహన అంది. ఈ దేశాన్ని, ఈ దేశం పేరును మార్చడం తలరాతలు రాసే విధాత వల్ల కూడా సాధ్యం కాదు. ఆ బ్రిటిష్ వాళ్లే తోక ముడిచి మన దేశాన్ని అప్పగించి వెళ్ళిపోయారు. నిజమే, వాళ్ళు అప్పగించారు. కానీ మనమేం సాధించాం? ఎన్ని కొత్త రైలు మార్గాలు వేశాం? ఎంత అభివృద్ధి సాధించాం? నాయకుల పేర్లతో వీధులు, రాష్ట్రాల పేర్లు కూడా మారుస్తున్నాం. వీధికో విగ్రహం. గాంధీ విగ్రహాలు ఎక్కువున్నాయా? రాజకీయ నాయకుల విగ్రహాలు ఎక్కువున్నాయా? ఈ దేశంలో మదర్ తెరిసా విగ్రహాలు ఎన్ని? మొదటిసారి శత్రువైన మోహన పట్ల ఒక గౌరవభావం కలుగుతోంది. రావణుడు ప్రత్యర్థి అయినా రాముడు అతని సుగుణాలు కొనియాడాడుట. మోహన విశ్లేషణ నచ్చింది. ఇలాంటి వ్యక్తి దారి తప్పడమే బాధ కలిగిస్తోంది. మిస్టర్ కార్తికేయ, మనం మన వాదనల్ని సమర్థించుకుంటాం. ఇక్కడ ఎవరు రైట్ అన్నది కాదు, ఎవరి కండిషన్ ఏమిటి అంటే కార్తికేయ అడిగాడు. వెరీ సింపుల్. నేను సృష్టించే విధ్వంసానికి మీరు అడ్డు రాకూడదు. మీరు అనుకుంటున్నట్టు మరో గంటలో ఎక్కడా ఏ విధ్వంసం జరగదు. చచ్చే ముందు జర్దార్తో చెప్పించిన నిజాలు బాంబులను సముద్ర గర్భంలో కలిపేశాయి. ఇప్పుడు మీకున్న ఒకే ఒక ఆప్షన్ లొంగిపోవడం, లేదా మోహన వైపు చూస్తూ ఆ మాట అనలేకపోయాడు మోహన రూపంలో ఉన్న ముగ్ధను చూసి. కానీ నేను మీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను, మోహన అంది. ఎదురుగా ఉన్నది మృత్యువు అని తెలిసి కూడా నిబ్బరంగా మాట్లాడే మోహన వంక చూశాడు. ఏమిటవి అన్నట్టు. 1, నన్ను విడిచిపెట్టడం. నేను అతి విశ్వాసంతో ఓ పొరపాటు చేశాను. పులి గుహలోకి అడుగుపెట్టాను. అది దుస్సాహసమని ఇప్పుడు అనిపిస్తోంది. దానికి పెద్ద మూల్యమే చెల్లించుకున్నాను. ఇప్పుడు నేను 0 నుంచి నా ప్రయత్నాలు మొదలు పెట్టాలి. మీ నుంచి తప్పించుకుపోవడం దాదాపు అసాధ్యమే. కానీ నన్ను మీరు విడిచిపెట్టక తప్పదు. నా గురించి తెలిసాక కూడా నేను మిమ్మల్ని విడిచిపెడతాను అనుకోవడం అత్యాసేమో, కార్తికేయ అన్నాడు. అవును, అందుకే 2వ ఆప్షన్ మీకు. నాకా? ఏమిటది? నన్ను చంపడం. ఒక్కసారిగా కార్తికేయ ఒళ్ళు జలధరించింది. మృత్యువుని ఎదురుగా నిలబడ్డప్పుడు మృత్యువుతో కరచాలనం చేసే నీ ధైర్యాన్ని చూసి అబ్బురపడుతున్నాను. నీకు నువ్వుగా మృత్యువును ఆహ్వానిస్తూ చిరునవ్వుతో నిలబడిన నిన్ను చూసి గర్వపడుతున్నాను. కానీ నువ్వు చూపే ఈ తెగువ ఓ అసుర కార్యం కోసమని తెలిసి నిన్ను క్షమించలేకపోతున్నాను. కార్తికేయ గారు, శత్రువు బలాన్ని తెలిసి కూడా తెగించి బరిలోకి దిగి మీ చేతిలో ఓడి చచ్చిపోయానన్న ఫీలింగ్ బ్రతికి ఉండగానే నాకు కలగకూడదనుకుంటే నా మరణాన్ని నా ఇష్టప్రకారమే పొందానన్న ఫీలింగ్ నాకు కలగాలి. లాజిక్, యుద్ధతంత్రంలో కనిపించని మెరుపు వేగం తాలూకు మంత్రాంగం కొనసాగించింది మోహన. కానీ కార్తికేయ, మీరు నన్ను చంపలేరు. యుద్ధంలో స్త్రీని చంపకూడదన్న నియమం ఉందిట. అయినా అలాంటి సానుభూతి మినహాయింపులు నా మరణానికి వర్తించకూడదు. మీకు బందీగా దొరికాను. ఎలాంటి ప్రాసిక్యూషన్ లేకుండా చంపే పవర్ మీకు రాష్ట్రపతి ద్వారా సంక్రమించింది అన్న విషయం నాకు తెలుసు. అయినా నా తల మీద ఉన్న లక్షలాది డాలర్స్ రివార్డ్ నన్ను చంపడానికి మీకు లైసెన్స్ టు కిల్ పర్మిషన్ ఇచ్చినట్టే. అయినా మీరు చంపలేరు. మోహన ఆగింది ఒక్క క్షణం. మీకిష్టమైన వేడివేడి ఫిల్టర్ కాఫీ తీసుకురానా అని ఆగి, మీకు ఒక విషయం తెలుసా కార్తికేయ? ముగ్ధ ఇష్టాలు తెలుసుకోవడానికి చాలా కష్టపడ్డాను. మీకు ఇష్టమైనవి ముగ్ధ ఎలా తయారు చేస్తుందో నేర్చుకోవడానికి మొదటిసారి 6 గంటలు కిచెన్లో ఉన్నాను. ముగ్ధలా మిమ్మల్ని నమ్మించడానికి మీకు నిజంగా దగ్గరయ్యానేమో అనిపించింది. ముగ్ధది మంచి సెలక్షన్. మీరు నన్ను చంపుతారో, జైల్లో పెడతారో. జీవిత ప్రస్థాన సీరియల్లో అప్పటి వరకు చిన్న కమర్షియల్ బ్రేక్ ఇద్దామా? మీతో కలిసి ముగ్ధగా కాఫీ తాగాలని ఉంది. భయపడకండి, పారిపోను. చిన్నప్పుడు నాకు తెలియకుండా ప్రేమించిన మా అమ్మ మీదొట్టు అని కిచెన్ వైపు వెళ్ళింది. కార్తికేయ మనసు భారమైంది. నిన్నటి వరకు ఒక కరడుగట్టిన అంతర్జాతీయ నేరస్తురాలిని వెతుకుతూ నేను, ఈరోజు తన కళ్ళ ముందే ఒక మామూలు ఆడపిల్లలా కాఫీ కలపడానికి కిచెన్లోకి వెళ్ళిన మోహన.
ఇంటర్పోల్ని ముప్పు తిప్పలు పెట్టిన మోహన, మైండ్ గేమ్తో ఎఫ్బీఐని 3 చెరువుల నీళ్లు తాగించిన మోహన, కేవలం కొన్ని వందల గ్రాముల బరువు మాత్రమే ఉండే మెదడుతో ఈ దేశాన్ని విధ్వంసం వైపు నడిపిస్తుంటే మోహన వెళ్ళిన కిచెన్ వైపు చూశాడు. ఫిల్టర్ పెట్టినట్టుంది. పాలు మరిగిస్తోంది. ఒక డ్రామా కోసం, పాత్రలో జీవించడం కోసం శ్రమపడి నేర్చుకున్న విషయాలు. కిచెన్లో నుంచి తన బెడ్రూంలోకి వెళ్ళింది. డోర్స్ వేసుకుంది. 5 నిమిషాల తర్వాత చీర కట్టుకుని వచ్చింది. అచ్చు ముగ్ధ చీర కట్టుకున్నట్టే. మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుకుని వచ్చింది 2 కప్పులతో. ఓ కప్పు కార్తికేయకి ఇచ్చింది. మరో కప్పు తను తీసుకుంది. కార్తికేయ కాఫీ తాగబోతూ ఆగి మోహన వైపు చూశాడు. కాఫీలో విషమేమైనా కలిపానని అనుమానమా అని అతని చేతిలోని కాఫీ కప్పు తను తీసుకుంది. కార్తికేయ కాదు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు. నేను ముగ్ధ రూపంలో ఉన్నాను. ముగ్ధ ప్రేమని కూడా పంచుతాను. విషం ఇచ్చి చంపను. ముగ్ధ అలా చేయదుగా. ఆ ఒక్క మాటకు పొలమారింది. కన్నీటి పొర గొంతుకు అడ్డం పడింది. మీ ముగ్ధ తలుచుకుంటున్నట్టుంది అంది కాఫీని సిప్ చేస్తూ. ఇప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకుందాం. మీరు నన్ను వదిలేయడం లేదా చంపడం దగ్గర ఆగిపోయాం. నన్నెటూ వదిలివేయరు. పోని చంపగలరా? మీ ముగ్ధ రూపంలో ఉన్న నన్ను ఒకవేళ చంపితే అని ఆగి, ముగ్ధను మోహనే అనుకుని ఇంటర్పోల్ వెంటాడి వేటాడుతుంది. ఎందుకంటే ముగ్ధ నా రూపంలో, అంటే మోహన రూపంలో ఉంది. ఒక నిశ్శబ్ద విస్ఫోటనం, ఒక భయంకర స్వప్నం, ఒక భయానక దృశ్యం. ఒక్కసారి కళ్ళ ముందు కదలాడిన అల్లకల్లోల పెను తుఫాన్. ముగ్ధ రూపంలో మోహన, మోహన రూపంలో ముగ్ధ. తను ఎవరిని చంపాలి? తను ఏ రూపాన్ని చంపాలి? బెనిఫిట్ ఆఫ్ డౌట్, సంశయ లాభం. చట్టంలో ఇది కొన్ని సందర్భాల్లో అతి శక్తివంతమైన ఆయుధం అవుతుంది. కళ్ళ ముందు కనిపించే తన ముగ్ధ రూపాన్ని చంపగలడా? మోహన రూపంలో ఉన్న ముగ్ధను పట్టుకోగలడా? మోహన కార్తికేయ వైపు చూసి కొనసాగించింది. ప్రతి మనిషికి ఓ లక్ష్యం ఉంటుంది. లక్ష్యం లేని మనిషి శవంతో సమానం. 24 గంటల్లో బాడీలో మార్పులు, 48 గంటల్లో వాసన, ఆ తర్వాత శరీరంలో పురుగులు. ఏ అవయవానికి ఆ అవయవం ఊడిపోతుంది. లక్ష్యం లేని మనిషి కూడా అలానే. ఆ లక్ష్యం ఏదైనా కావచ్చు. నేను నా వాదాన్ని సమర్థించుకుంటాను. మీరు మీ వాదాన్ని వినిపిస్తారు. కోర్టుకు సాక్ష్యాలు కావాలి. మనసు కోర్టుకు తన మనస్సాక్షి చాలు. నా లక్ష్యం ఈ ప్రపంచాన్ని నా పాదక్రాంతం చేసుకోవాలి. అవినీతి, స్వార్థం, అరాచకాలు లేని సామ్రాజ్యానికి నేనే రూలర్ని కావాలి. ఈ ప్రయత్నంలో ఎన్నో ఎదురు దెబ్బలు, అన్నింటినీ తట్టుకున్నాను. కానీ మిమ్మల్ని ఎదిరించలేకపోయాను. నాకు తెలుసు, ఏదో ఒకరోజు మృత్యువు కూడా మీ రూపంలోనే వస్తుంది అని తెలుసు. అలాంటి పరిస్థితిలో నన్ను నేను కాపాడుకోవాలంటే మిమ్మల్ని నియంత్రించాలి. నేను ముగ్ధను బంధించి మీ నుంచి తప్పించుకోవడం అసాధ్యం. అదే నేను ముగ్ధ రూపంలో ఉంటే, ఒకటి మిమ్మల్ని తప్పుదారి పట్టించి నా లక్ష్యం నెరవేర్చుకోవాలి, లేదా మీ నుంచి ఎస్కేప్ కావాలి. ముగ్ధ రూపంలో ఉన్న నన్ను చంపలేరు. అలా చంపినా మరుక్షణం నా రూపంలో ఉన్న ముగ్ధను ఇంటర్పోల్ వెంటాడుతుంది. ముగ్ధ మోహన కాదని మీరు నిరూపించేలోగా మీ ముగ్ధ మీకు దూరం అవుతుంది. ముగ్ధను కిడ్నాప్ చేయించి నా స్థావరానికి రప్పించాను. డాక్టర్ రాధారాణిని కిడ్నాప్ చేశాను. నేను ముగ్ధగా మారాను. ముగ్ధను మోహనగా మార్పించాను. నేను సేఫ్గా ఉన్నంత వరకు ముగ్ధ, డాక్టర్ రాధారాణి, విద్యారణ్య సేఫ్గా ఉంటారు. మోహన ఆగి కార్తికేయ వంక చూసింది. కార్తికేయ తన మనసులోని ఫీలింగ్స్ బయటకు ప్రదర్శించలేదు.